ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున ప్రభువును స్తుతించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుచున్నాను, శ్రద్ధగా విందాం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, మీ దీవెన దయచేసి మేలుతో నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృపయు కాపుదలయు కనికరమును సమృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. మేలుకరంగా మలచండి. మీ దీవెనయు దయచేయండి. వాక్కు చేత మాతో మాట్లాడమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని నామంలో మనం ఈరోజు మోషేని గురించి కొద్ది మాటలు ధ్యానం చేయబోచున్నాము. మోషే సాత్వికుడు, మోషే సాత్వికుడు అని ప్రభువు సాక్ష్యం ఇచ్చారు. ఈ మోషేని గురించి ప్రభువు చెప్పిన సాక్ష్యాలలో ఇది ఒకటి మాత్రమే కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ప్రభువు చెప్పారు. ప్రియులారా, సందర్భం మీకు గుర్తుంది కదా? అన్యురాలనబడినటువంటి కూషు దేశపు స్త్రీని మోషే వివాహం చేసుకున్నారు. తత్ఫలితమై తన అన్న అక్క తన మీద వాదానికి విరోధంగా మాట్లాడారు. ఆ సమయంలో ప్రభువు ప్రమేయం తీసుకుని వారితో అంటున్నారు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు అని చెప్పుచున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సాత్వికులు ధన్యులు అంటారు ప్రభు. 11వ అధ్యాయం 29వ వాక్యంలో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అన్నారు ప్రభు. ప్రియులారా, సాత్వికులు అని మనము ప్రభు అయిన యేసు ఆయన రాజై
భారవాహకమును ఎక్కి గాడిద పిల్ల మీద వెళ్ళుచున్నప్పుడు, ఇదిగో నీ రాజు సాత్వికుడు అన్నారు. ఆత్మీయులారా, వింటున్నారా? మన ప్రభువు సాత్వికునిగా చిత్రీకరించబడడం కాదు సుమి. ఆయన సాత్వికుడు గనుక సాత్వికుడు అని ఆయన సాక్ష్యమును పొందియున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇట్టి సాక్ష్యం ఎవరు పొందారు? మోషే. మోషే ప్రజలను ఐగుప్తు నుండి విడిపించారు. ప్రభువైన యేసు పాపముల నుండి ప్రజని విడిపించారు. మోషే ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్యవర్తి అయి వారి విషయమై ప్రార్థనలు చేయుచు తండ్రి అయిన దేవుని శాంతింపచేస్తూ వచ్చాడు. ప్రభువైన యేసు మన పక్షమున తండ్రి సమక్షంలో విజ్ఞాపన చేయుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నారు. ఆత్మీయులారా, మోషే సాత్వికుడు. ఎలా సాత్వికుడయ్యాడు? నిజానికి మోషే జీవితం 3 భాగములు కదా. మొదటి 40 సంవత్సరాల్లో సకల విద్యలందు ప్రవీణుడైన వాడు, మహా ముక్కోపి అయిన వాడు మోషే. అయితే ప్రియులారా, ఒకరోజు తన స్వజనుల యొక్క రక్షణార్థమై ఒక వ్యక్తిని కొట్టి చంపాడు మోషే. ఇలాంటి కోపిష్టి ఎలా సాత్వికుడుగా మలచబడ్డాడు? ఎంతటి వ్యక్తిగా నూతనమయ్యారు? ఆత్మీయులారా, వింటున్నారా? ఈనాడు మన కుటుంబాల్లో అనేకులు కోపగించుకునే వాళ్ళు ఉన్నారు. స్త్రీ పురుష అనే భేదం లేక, చిన్న పెద్ద అనే తారతమ్యం లేక ఎంతోమంది దీని వశాన పడినవారే. మా అబ్బాయికి ఇలా అంటే చాలండి కోపం వచ్చేస్తుంది, మా అమ్మాయికి ఇలా అంటే చాలండి కోపం వచ్చేస్తుందని చెప్పి బాధపడే తల్లిదండ్రులు ఎందరో, మా భర్త ఊరికే కోపగించుకుంటున్నాడనే సోదరీలు ఎందరో. ప్రియులారా, వింటున్నారా? అయితే మోషే కూడా ఉన్నాడు. మోషే ఒకనాడు కోపిష్టే, మహాకోపిష్టి. అయితే ఆ కోపం ఆయనలో ఎంతో కాలం లేదు సుమి. ఆ కోపం ఒకరోజు ఆయన్ని విడిచిపోయింది. ప్రియులారా, పావులు అంటున్నారు, పాపుల్లోకెల్లా నేను ప్రధానుడను, నేను మొదటివాడను అన్నాడు. ఆ పాపులలో మొదటివాడైన పౌలు ఒక రోజున పరిశుద్ధుడిగా మలచబడలేదా? ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వింటున్న ఆత్మీయులకు ప్రేమతో మనవి, నీ జీవితంలోనైనా ఒకవేళ అంతటి కోపంతో నీవు మారగలిగిన కృప దేవుడు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. మాటలు వింటున్న వారులారా, కుటుంబాల్లో ఎవరు ఎంతో కోపంతో ఉన్నా ఆ కోపం వారి జీవితంలో ముగింపు కాదు. తప్పక దేవుడు సాత్వికులుగా మలచగలరు. మోషే అంతటి కోపిష్టి సాత్వికుడిగా మలచబడితే, ఆనాటి కాలంలోనే ఇంత దైవ కృప విస్తరిస్తే ఈనాటి కాలంలో ప్రభు ఎందుకు చేయరు? తప్పక ప్రభువు దాన్ని జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మనము చేయవలసింది వారి విషయమై మన విషయమై ప్రార్థనే. మోషే జీవితంలో ఇంత కోపిష్టివాడు మిక్కిలి సాత్వికుడు ఎలా కాగలిగాడు అని ఆశ్చర్యపోతున్నారా? లేదు పిల్లరా, సీనాయి పర్వతం మందు దర్శనం మోషేని మిక్కిలి సాత్వికునిగా చేసింది. ఒకరోజు దేవుడు దర్శించారు, మిక్కిలి సాత్వికుడయ్యాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, ఇదిగో ఎవరిని గురించి నువ్వు కలవరపడుతూ ఫలానా కోపిష్టి అనుకుంటున్నావో ఆ వ్యక్తిని దేవుడు దర్శించాలి. ఆ వ్యక్తిని దేవుడు ఒక రాత్రి దర్శనమందు దర్శించినప్పుడు, ప్రియులారా, కల ద్వారా స్వప్నాల ద్వారా దర్శించినప్పుడు నిశ్చయంగా ఎంతటి కోపిష్టైన పాపుల్లోకెల్లా ప్రధాన పాపి పరిశుద్ధుడైతే, ముక్కోపి అయినటువంటి మోషే సాత్వికుడైతే
మరి నీవెందుకు మారలేవు? ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఇంటివారు ఎందుకు మలచబడరు? నీ కుమారుడు ఎందుకు మలచబడడు? తప్పక దేవుడు కార్యాన్ని చేస్తారు. విశ్వాసంతో మనము ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొద్ద విన్నవించడమే మన యొక్కున్న విధి. దేవునికి స్తోత్రం. మనకున్న పని అదే. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మనము ప్రార్థన చేయవలసిన వారమునై ఉన్నాము. ప్రభువు తన కార్యము చేయుటకు సిద్ధ మనసు కలిగిన వారు. అంతటి ముక్కోపి అయిన మోషే దేవుని సన్నిధిని, దేవుని పాదాలను చెంత చేరి సాత్వికుడయ్యాడు. ఆ సాత్వికుడు ఎక్కడ చేర్చబడ్డాడు? రూపాంతరపు కొండ మీద మహిమలో కనిపించారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీవు నేను మనం సాత్వికులమైతే మనము మహిమలో ప్రత్యక్షము కాబోచున్నాం. దేవుడు మన ఎదుట తన మహిమను వెల్లడిపరచుటే కాదు, ఆ మహిమలో నిలిచే ధన్యత, భాగ్యాన్ని మనకిస్తారు. వాక్యం సెలవిస్తుంది, అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృపనిచ్చుచున్నారంట. అట్టి దీనత్వపు సాత్వికముతో అలంకరించబడదాం. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రాలు, దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి. వాకు చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. సియోనులోని మీ హస్తాన్ని చాపండి. యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.